చందమామ రామాయణం 54వ భాగం. తన మనుమలు ముగ్గురు బ్రహ్మ వల్ల వరాలు పొందిన సంగతి పాతాళంలో ఉన్న సుమాలికి తెలిసింది. భయం తీరిపోయి ఆయన తన మంత్రులైన మారీచ, ప్రహస్త, విరూపాక్ష మహోదరులను వెంటబెట్టుకుని అట్టహాసంగా బయలుదేరి రావణుడి వద్దకు వచ్చి అతన్ని కౌగిలించుకుని, బాబూ, ఇంతకాలానికి నా కోరిక పండింది. ఏ విష్ణుమూర్తి భయం చేత మేము లంకను విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోయామో ఆ విష్ణు భయం పోయింది. ఎందుకంటే నీవు బ్రహ్మ నుంచి ఉత్తమ వరాలు పొందావు. అసలు లంక మన రాక్షసులదే. దాన్ని బుద్ధిశాలి అయిన నీ సవతి అన్న కుబేరుడు ఆక్రమించి కూర్చున్నాడు. వీరును బట్టి మంచి మాటలతోనో లంచం పెట్టో బలాత్కారంగానో నీవు మీ అన్న వద్ద నుంచి లంకను తిరిగి సంపాదించు. నిక్షేపంగా నీవే లంకకు రాజుగా ఉండు. ఇలా చేశావంటే దిక్కు లేకుండా ఉన్న రాక్షస వంశాన్ని ఉద్ధరించిన వాడివవుతావు అన్నాడు. అంతా విని రావణుడు, అదేమిటి తాత? కుబేరుడు మాకు తండ్రితో సమానుడు. నీవిలా అనకూడదు, నేను వినకూడదు అన్నాడు. సుమాలి ఇంకేమీ అనలేకపోయాడు. ఆ తర్వాత సుమాలి మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు రావణుణ్ణి ఒంటరిగా పట్టుకుని ఈ విధంగా నూరిపోశాడు. అబ్బాయి, నీవు మీ తాతగారితో అన్న మాట భావ్యంగా లేదు. శూరుడైన వాడికి అన్నదమ్ములన్న విచక్షణ ఏమిటి? అన్నదమ్ముల వైరం ఆదినుంచి వస్తున్నదే. అదితి, దితి అక్క చెల్లెళ్లే. ఇద్దరూ కశ్యప బ్రహ్మకు భార్యలై దేవతలను, రాక్షసులను కన్నారు. కాని విష్ణువు రాక్షసులను చావగొట్టి 3 లోకాలు దేవతలకు కట్టబెట్టాడు. ఈ లంకేగాక భూమండలం యావత్తూ ఒకప్పుడు రాక్షసులే అనుభవించారు. మేం నిన్ను కొత్తగా తప్పు పని చెయ్యమని చెప్పటం లేదు. ఈ దురన్యాయం అదివరకు జరుగుతూ వస్తున్నదే. అందుచేత నేను చెప్పినట్టు చెయ్యి, మనవాళ్లందరూ సుఖపడతారు. రావణుడు కొంతసేపు ఆలోచించి సరేనన్నాడు. అతను ప్రహస్తుణ్ణి దూతగా కుబేరుడి వద్దకు పంపి ఇలా అడిగించాడు. అన్నా, ఇప్పుడు నీ ఆధీనంలో ఉన్న లంక అసలు రాక్షసులది. అందుచేత నీవు లంకను రాక్షసులకు చేసినట్లయితే ధర్మంగా వర్తించిన వాడివి అవుతావు. తమ్ముడినైనా నా ముద్దు తీర్చిన వాడివి అవుతావు. ప్రహస్తుడు వచ్చి ఈ మాటలు రావణుడి తరఫున చెప్పగానే కుబేరుడు రావణుడితో తన మాటగా ఇలా చెప్పమన్నాడు. తమ్ముడు, మన తండ్రి నాకు ఈ లంకానగరాన్నిచ్చినప్పుడు ఇక్కడ రాక్షసులు ఎవరూ లేరు. నేను, నా యక్షులు ఇక్కడ ఉంటున్నాము. నా రాజ్యము, నా పట్టణము, నా ఐశ్వర్యము నీది కాదా? వచ్చి హాయిగా రాజ్యమేలు. ఒక తండ్రి బిడ్డలమైన మన మధ్య తేడాలు దేనికి? ఈ మాటలు చెప్పి ప్రహస్తుడిని పంపేసి కుబేరుడు పుష్పకమెక్కి తండ్రి వద్దకు వెళ్లి జరిగిన సంగతి చెప్పాడు. విశ్రవసుడు కుబేరుడు చెప్పినదంతా విని, నాయనా, నేనొకటి చెబుతాను విను. రావణుడి మాట నాతో అంటే కోప్పడ్డాను. వారికి ఇప్పుడు వరాలు రావటం చేత ఒళ్ళు తెలియకుండా ఉంది. నీవు మటుకు లంకను విడిచిపెట్టి కైలాస పర్వతం మీదికి వెళ్లి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకో. అక్కడ మందాకిని నదిలో బంగారు తామర పువ్వులున్నాయి. ఆ పర్వతం మీద ఎప్పుడూ దేవతలు, గంధర్వులు, అప్సరలు, ఉరగులు, కిన్నరులు విహరిస్తూ ఉంటారు. ప్రస్తుతం రావణుడితో వైరం మటుకు పెట్టుకోకు అని సలహా ఇచ్చాడు. కుబేరుడు తండ్రి మాట పాటించి తన భార్యను, బిడ్డలను, మంత్రులను, పరివారాన్ని, ధనాన్ని, వాహనాలను వెంటబెట్టుకుని కైలాస పర్వతానికి వెళ్లిపోయాడు. ప్రహస్తుడు రావణుడి వద్దకు పరమానందంతో వెళ్లి, రావణ, లంక ఖాళీ అయింది. కుబేరుడు అక్కడి నుంచి పరివారంతో సహా వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లి మమ్మల్నందరినీ పెట్టుకుని రాజ్యం చెయ్యి అన్నాడు. రావణుడు తన తమ్ములను, బలగాన్ని వెంటబెట్టుకుని లంకకు వెళ్లాడు. అక్కడ అతనికి వైభవంగా రాజ్యాభిషేకం జరిగింది. రాక్షసులతో క్రిక్కిరిసిన లంకకు కళ వచ్చినట్టయింది. ఇవతల రావణుడు లంకానగరాన్ని పాలిస్తుంటే అవతల అతని అన్న కుబేరుడు అలకానగరాన్ని పాలించసాగాడు. లంక రాజ్యాధిపత్యం పొందాక రావణుడు తన చెల్లెలైన శూర్పణఖను కాలకేయ వంశంలో పుట్టిన విద్యుజ్జీహుడు అనేవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలం గడిచాక రావణుడు వేటకు వెళ్లి అరణ్యంలో ఒక పెద్ద మనిషిని, ఆయన వెంట ఉన్న ఒక అమ్మాయిని చూసి, మీరెవరు? నిర్జనమైన ఈ అరణ్యంలో ఈ పిల్లను వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. దానికా పెద్ద మనిషి ఇలా చెప్పాడు. నాయనా, నేను దితి కొడుకును. నా పేరు మయుడు. నీవు హేమ అనే అప్సరస గురించి వినే ఉంటావు. దేవతలు నాకు ఆ హేమనిచ్చి పెళ్లి చేశారు. ఈ పిల్ల మా ఇద్దరికీ పుట్టిన కూతురు. దీని పేరు మందోదరి. 14 ఏళ్ల క్రితం హేమ నన్ను విడిచిపెట్టి స్వర్గానికి వెళ్లిపోయింది. ఈ పిల్లకు తగిన భర్తను వెతుక్కుంటూ బయలుదేరాను. ఈ పిల్ల కాక మరి 2 కొడుకులు కూడా నాకు హేమ వల్ల కలిగారు. ఒకరి పేరు మాయావి, రెండోవాడి పేరు దుందుభి. నా సంగతి అడిగావు కనుక చెప్పాను. నీ సంగతి కూడా కాస్త చెబుతావా ఏమిటి? నేను పులస్త్య బ్రహ్మ మనవడిని, విశ్రవ బ్రహ్మ కొడుకును. నా పేరు దశగ్రీవుడు అన్నాడు రావణుడు. రావణుడు మహర్షుల వంశంలో పుట్టాడని తెలియగానే మయుడు తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే అగ్నిని ప్రజ్వలింపజేసి మయుడు తన కూతురి చెయ్యి రావణుడి చేతిలో పెట్టి అగ్నిసాక్షిగా ఆ ఇద్దరికీ వివాహం చేశాడు. అప్పుడే ఆయన తన అల్లుడికి ఒక మహాశక్తిని ఇచ్చాడు. అది ఎంతో తపస్సు చేయగా లభించిన ఆయుధం. దానితోనే రావణుడు లక్ష్మణుడిని మూర్ఛపోగొట్టాడు.
రావణుడు తన భార్యతో సహా లంకకు వెళ్లి తన తమ్ముల పెళ్లి ప్రయత్నాలు చేశాడు. వైరోచనుడి మనవరాలు వజ్రజ్వాల అనే దాన్ని కుంభకర్ణుడికి, శైలూషుడనే గంధర్వరాజు కూతురు సరమ అనే దాన్ని విభీషణుడికి నిశ్చయించి వైభవంగా పెళ్లి చేశాడు. ముగ్గురన్నదమ్ములు లంకలో తమ భార్యలతో సుఖంగా కాపురం చేస్తుండగా రావణుడి భార్య మందోదరి మేఘనాథుణ్ణి కన్నది. ఆ కుర్రవాడు భూమి మీద పడుతూనే ఉరిమినట్టుగా ఏడ్చాడట. అందుకని వాడికి మేఘనాథుడు అనే పేరు పెట్టుకున్నారు. ఆ కుర్రవాడు అంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ. ఆ మేఘనాథుడే లక్ష్మణుడి చేతిలో చచ్చిన ఇంద్రజిత్తు. ఒకనాడు రావణుడు కొలువుతీరి ఉండగా కుంభకర్ణుడు బ్రహ్మాండంగా ఆవలించి, అన్నా, నాకు నిద్ర ముంచుకొస్తున్నది, నేను పడుకోవటానికి ఏదన్నా ఏర్పాటు చెయ్యి అన్నాడు. అది బ్రహ్మవరం వల్ల ఆవహించిన నిద్ర. రావణుడు కుంభకర్ణుడికొక నిద్రాభవనం అద్భుతంగా కట్టించి ఇచ్చాడు. అది చాలా వెడల్పు, అంతకు రెట్టింతలు పొడుగు కలిగి, స్ఫటిక శిలా స్తంభాలు, దంతపు తోరణాలు అమర్చి, బంగారము, మణులు పొదిగినటువంటిది. కుంభకర్ణుడు అందులో పడుకుని సంవత్సరాల తరబడి నిద్రపోయాడు. ఒక వంక కుంభకర్ణుడు అలా పడి నిద్రపోతుంటే రావణుడు తన అసాధారణ బలాన్ని అండచేసుకుని దేవతలను, ఋషులను, యక్షులను, గంధర్వులను యథేచ్ఛగా బాధించసాగాడు. మదించిన ఏనుగు నీటిలో ప్రవేశించి కెలికినట్టుగా రావణుడు నందనోద్యానం మొదలైన దేవతల ఉద్యానాలను ధ్వంసం చేశాడు. తన తమ్ముడు చేస్తున్న పనులు దూష్యమైనవని బాధపడి కుబేరుడు తన వంశగౌరవానికి తగిన బోధలను తమ్ముడికి చేయదలచి రావణుడి వద్దకు ఒక దూతను పంపాడు. ఆ దూత లంకకు వచ్చి ముందుగా విభీషణుణ్ణి చూశాడు. విభీషణుడు దూతకు తగిన గౌరవ మర్యాదలు జరిపి కుబేరుడు మొదలైన వారి క్షేమ సమాచారాలు అడిగి కనుక్కొని అతను వచ్చిన పని తెలుసుకున్నాడు. తర్వాత అతను ఆ దూతను నిండు సభలో రావణుడికి పరిచయం చేశాడు. దూత కుబేరుడి మాటలుగా రావణుడితో ఇలా అన్నాడు: తమ్ముడా, నీకు చాలా కీర్తి వచ్చింది, అంతతో తృప్తిపడు. ఇకనుంచి సాధ్యమైన మేరకు సాధు మార్గాన నడవటం మంచిది. నీవు ధ్వంసం చేసిన నందనవనాన్ని నేను కళ్ళారా చూశాను. ఋషులను చంపావని విన్నాను. నీ చేత పీడించబడిన దేవతలు నీపై పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తున్నది. నేనీ మధ్య రౌద్రవ్రతాన్ని నియమంగా చెయ్యగోరి హిమాలయానికి వెళ్లి అక్కడ శివుడితో ఉన్న పార్వతిని చూశాను. మరి ఉద్దేశము లేకుండానే పార్వతి సౌందర్యానికి బందీ అయ్యి నా ఎడమ కన్ను ఆమె పైన పడింది. వెంటనే నా కన్ను దగ్ధమై పింగళ వర్ణం పొందింది. తర్వాత నేను అపారమైన ఆ పర్వతం మీద మరొక చోటికి వెళ్లి రౌద్రవ్రతం అవలంబించాను. వ్రత నియమం పూర్తి కాగానే ఈశ్వరుడు మెచ్చి తాను ఒకప్పుడీ వ్రతం చేసినట్టు, అనంతరం నేను మాత్రమే ఈ వ్రతాన్ని పూర్తి చేసినట్టు చెప్పి నన్ను తన స్నేహితుడిగా ఉండమని కోరాడు. ఆయన నాకు ఏకాక్షి పింగళి అనే పేరు కూడా పెట్టారు. ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి వచ్చేసరికి నీవు చేసే దుష్కృత్యాల మాట చెవిన పడింది. వంశానికి అపఖ్యాతి తెచ్చే ఇలాంటి పనులు మాను నాయనా. ఋషులు, దేవతలు చేరిని చావుకు ఉపాయం ఆలోచిస్తున్నట్టు వింటున్నాను కూడా. కుబేరుని మాటలను ఈ విధంగా దూత చెప్పేసరికి రావణుడు ఆగ్రహావేశంతో, ఓరీ దూత, ఈ మాటలు చెప్పిన నిన్ను, చెప్పించిన మా అన్నను ఏం చేస్తానో చూడు. కుబేరుడా నాకు హితబోధ చేసేది? తనకు శివుడి స్నేహం దొరికిందని కబురు చేస్తాడా? పెద్దవాడు, తండ్రిలాంటి వాడు అని ఇంతకాలము చంపకమన్నించాను. నీ మాటలు విన్నాక 3 లోకాలు జయించాలని బుద్ధి పుట్టుతున్నది. మా అన్న కారణంగా మిగిలిన దిక్పాలకులను కూడా నాశనం చేస్తాను అంటూ కుబేరుని దూతను కత్తితో నరికి రాక్షసులకు తినమని ఇచ్చి ప్రయాణ సన్నద్ధం చేసి రథమెక్కి 3 లోకాలు జయించటానికి బయలుదేరాడు. అతను మొట్టమొదట కుబేరుడిపైకే వెళ్ల నిశ్చయించుకుని మహోదరుడు, ప్రహస్తుడు, మారీచుడు, శుకుడు, సారణుడు, ధూమ్రాక్షుడు అనే మహాసూరులైన 6 మంత్రులతో బయలుదేరి కొద్ది కాలంలోనే నదులను, కొండలను, వనాలను దాటి కైలాస పర్వతం చేరాడు. అక్కడ రావణుడు, అతని అనుచరులు రావటం చూసి ఆ వచ్చినవాడు కుబేరుడి తమ్ముడేనని తెలుసుకొని యక్షులు వెళ్లి కుబేరుడితో చెప్పారు. వెంటనే కుబేరుడు తన యక్షులను రావణుడిపైకి పంపుతూ యుద్ధం చేయమని ఉత్తరువిచ్చాడు. అసంఖ్యాకులైన యక్షులు వచ్చి రావణుణ్ణి, అతని మంత్రులను చుట్టుముట్టి యుద్ధం ప్రారంభించారు. రావణుడి మంత్రి ప్రతి ఒక్కడు 1000 మంది యక్షులతో యుద్ధం చేశాడు. ఇక రావణుడు ఎండుగడ్డిని అగ్ని దహించినట్టుగా యక్షులను నిర్మూలించాడు. ఈ యుద్ధంలో చచ్చిన యక్షులు చావగా మిగిలిన వారు పారిపోయారు. ఈ సంగతి విని కుబేరుడు మరికొందరు యక్షులను రావణుడిపైకి పంపాడు. వారిలో సంయోధ కంటకుడనేవాడు మారీచుడిపై చక్రాయుధం ప్రయోగించి కొండపైనుంచి కిందికి పడేటట్టు కొట్టాడు. మారీచుడు తెప్పరిల్లి తన పైకి వచ్చి యుద్ధం చేసేసరికి ఆ యక్షుడు పారిపోయాడు. అలాగే అలకా నగరం లోపలికి ప్రవేశించకుండా అడ్డంగా ఉండిన ఒక యక్షుడిని రావణుడు తోరణం పీకి కొట్టి చంపేశాడు. తర్వాత యక్షులందరూ రణరంగం నుంచి పారిపోయి నదులలోనూ, గుహలలోనూ దాక్కున్నారు. తాను రెండోసారి పంపిన యక్షుడు కూడా ఓడిపోయేసరికి కుబేరుడు మాణిభద్రుడనే మహాయక్షుణ్ణి రాక్షసులపైకి పంపాడు. అతను 4000 యక్షులను తీసుకుని యుద్ధం ప్రారంభించాడు. వారందరూ అనేక ఆయుధాలతో తమ మీద విరుచుకు పడేసరికి రాక్షసులు పరిగెత్తసాగారు.
తర్వాత ఉభయపక్షాలకు దొమ్మియుద్ధం జరిగింది. ఆ దొమ్మియుద్ధంలో ప్రహస్తుడొక 1000 మంది యక్షులను, మహోదరుడు మరొక 1000 మందిని, మారీచుడు దారుణంగా 2000 మంది యక్షులను చంపారు. మాయలు తెలియని యక్షులు రాక్షసుల ముందెలా నిలుస్తారు? అయినా మాణిభద్రుడు గొప్ప యుద్ధం చేశాడు. ధూమ్రాక్షుడు తనను ముసలంతో గుండెల మీద కొట్టినా చలించక, మాణిభద్రుడు తన గద గిరగిరా తిప్పి నెత్తిన కొట్టేసరికి ధూమ్రాక్షుడు నేల కరిచాడు. అది చూసి రావణుడు మాణిభద్రుడిపైకి వచ్చాడు. మాణిభద్రుడు తన పైన 3 శక్తులు వరుసగా ప్రయోగించినా లక్ష్యపెట్టక, రావణుడు అతని నెత్తిమీద కొట్టాడు. ఆ దెబ్బతో మాణిభద్రుడి కిరీటం ఒక పక్కకు ఒరిగిపోయి, అతనికి పార్శ్వమౌళి అనే పేరు కూడా వచ్చింది. చందమామ రామాయణం 54వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.